ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం ఉదయం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుడా టవర్స్, ఫ్లాట్లు, దుకాణాలపై వచ్చే ఆదాయం, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వీసీ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కావాల్సిన వసతులపై కమిషనర్ మౌర్య వివరించారు. టౌన్షిప్లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నెల్లూరు తరహాలో తిరుపతి కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్లను వినియోగించాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామసుందర్, ఈఈలు రవీంద్ర, తులసి కుమార్, గోమతి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు, అథారిటీస్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ. దానికి అమృత 2.2 స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు, బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి, చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కనుక ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంట్లో చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నెలలో, అంటే నేను అప్పుడు మంత్రిని, అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. అది కూడా డ్రింకింగ్ వాటర్కే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా చక్కగా ప్రతి ఇంటికి వాటర్ వచ్చింది. అది వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ప్రజలు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏమడుగుతారు, ఆ ప్రయారిటీ లేదు. అందుకనే 8,500 కోట్లు వచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 5,350 కోట్లు మన జూన్కి అయిపోయింది. టైం గత జూన్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. దాన్ని కూడా ఈ నెలలో ఫైనలైజ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఇవ్వాలంటే ఇవ్వక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసి అన్ని మున్సిపాలిటీస్కి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న చెత్త లెగసీ 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. ఇది సర్ఫేస్ లెవెల్కి. మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కింద 20 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు శనివారం నాకు ఆదేశించారు, మంత్రి గారు మీకు ఆదేశిస్తున్నాను 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం.